ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస ఇండస్ట్రీ హిట్లతో దుమ్ము దుమారం లేపిన బాలీవుడ్ ఏస్కాన్ ఆమీర్ ఖాన్ కొంత గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మంచి రివ్యూలు సొంతమైనా కూడా మొదటి రోజు కలెక్షన్ల పరంగా పెద్దగా ఏమీ ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. కానీ పాజిటివ్ టాక్ పవర్ తో బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజున కేవలం 10.7 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ తో ఓపెన్ అయిన ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యే సమయానికి దుమ్ము దుమారం లేపుతూ 56.5 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ మార్కును అందుకోగా మొదటి వారంలో వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయినా మొత్తం మీద ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే టైంకి 88 కోట్లకు పైగా వసూలను అందుకుంది. ఇక తర్వాత రెండో వీకెండ్ లో మళ్లీ రచ్చ చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా కొత్త సినిమాల నుండి పోటీ ఎదురైనా కూడా 33.8 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ ను రెండో వీకెండ్ లో సొంతం చేసుకోగా 11వ రోజు 3.6 కోట్ల రేంజ్ దాకా నెట్ కలెక్షన్ ను దక్కించుకుంది. దాంతో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో సినిమా 126 కోట్ల లోపు నెట్ కలెక్షన్ల మార్కును అందుకోగా సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 120 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ ను అందుకోవాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పుడు 11 రోజుల్లో మంచి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిందని చెప్పాలి. ఆల్మోస్ట్ ఆమీర్ ఖాన్ కి 9 ఏళ్ల తర్వాత ఇది బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ క్లీన్ హిట్ మూవీ అని చెప్పాలి. 2016 టైంలో దంగల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఆమీర్ ఖాన్ తర్వాత ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఆల్మోస్ట్ 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సితారే జమీన్ పర్ సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు ఆమీర్ ఖాన్. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ దక్కించుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.